సామెతల గ్రంథము 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు ధ్యానిద్దాం. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపాసత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వాని మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెము శ్రేష్టము. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దైవోక్తి పలుకుట రాజవశము, న్యాయము విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తూనికరాళ్లను యెహోవా యొక్క ఏర్పాటులు, సంచిలోని గుడ్లన్నీయు ఆయన నియమించెను. రాజులు దుష్క్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల్ల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకి అది మరణమునకు చేరును. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వాన్ని తొందరపెట్టును. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. బలత్కారి తన పొరుగువానిని లాలన చేయును, కాని మార్గములో వాణ్ణి నడిపించును. కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులను బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండెను. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. చీట్లు వడిలో వేయబడను, వాటి వలన తీర్పు యెహోవా వశము. ఆమేన్. 17వ అధ్యాయం ధ్యానిద్దాం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టి ముక్క తినుట మేలు. బుద్ధిగల్ల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును, అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. ఇంటికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు విన్ను, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును.
బీదలను ఎక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదని చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యం వలె నుండును. అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటు నంతటి కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. అట్టివాని ఎంట క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొని వచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుణ్ణి ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగుట్టున పుట్టు, ఊట వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. వీరిద్దరును యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా? వానికి బుద్ధి లేదు గదా. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. తన పొరుగువానికి జామీను ఉండి పూటబడువాడు తెలివి మారినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదుకువాడు. కుటిల వర్తనుడు మేలు పొందడు. మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును. తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు వడిలో నుండి లంచము పుచ్చుకొన్ను. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనువి కన్నులు బుదిగంతములలో నుండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కన్నదానికి అట్టివాడు బాధ కలుగ చేయును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు. అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు. శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. ఆమెన్. 18వ అధ్యాయం ధ్యానిద్దాం. వేరుండగోరువాడు స్వేచ్ఛను సారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును. అవమానము రాగానే నిందవచ్చును. మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి. అవి నదీ ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి. దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును. బుద్ధిహీని నోరు వానికి నాశనము తెచ్చును. వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజనములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్చర్యపట్టణము. వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునొందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును. నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదుకును. వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును. అది గొప్పవారి ఎదుటికి వాణ్ణి రప్పించును. పక్షము న్యాయముగా కనబడను.
అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరచుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపులు అడ్డగడియలంత స్థిరములు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొన్ను, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. బహుమంది చెరికాండ్లు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్యయుడు స్నేహితుడు కలడు. ఆమెన్. 19వ అధ్యాయం ధ్యానిద్దాం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చెయ్యును, అట్టివాడు హృదయమును యెహోవా మీద కోపించును. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొన్ను. కోట సాక్షి శిక్షనందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అనేకులు గొప్పవారి కటాక్షం వెదుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. బేదవాడు చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరియు దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు, బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి. వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. కోట సాక్షి శిక్షనందకపోడు, అబద్ధములాడువాడు నశించును. భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు, రాజులు నేలుట దాసునికి బొత్తిగా తగదు. ఒకరు సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగపడుచుండు బిందువులతో సమానము. గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యమును సుబుద్ధిగల్ల భార్య యెహోవా యొక్క ధనము. సోమరితనము గాఢనిద్రలో పడవేయును, సోమరివాడు ఉపస్తు పడియుండును. ఆజ్ఞను గైకొనువాడు, తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావు వల్లని కోరవద్దు. మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచూనే ఉండును. నీవు ముందుకు జ్ఞానివగుటకే ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. అపహస్యకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందెదరు, వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగుచేయువాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వెనుట ఇక మానుకొనము. వ్యర్థుడైన సాక్షి న్యాయమును అపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. అపహస్యకులకు తీర్పులను, బుద్ధిహీనులకు వీపులకు దెబ్బలను నియమింపబడినవి. ఆమెన్. 20వ అధ్యాయం ధ్యానిద్దాం. ద్రాక్షరసము ఎక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజుల వల్లని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణము మోసము తెచ్చుకుందురు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు,
కోతకాలమున పంటను గురించి వాడు విచారించినప్పుడు వానికేమియూ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దాన్ని పైకి దూసుకొనును. దయచూపు వాణ్ణి కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగిన వాడు ఎవరికినీ కనబడను. యథార్థవంతుడనగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టెను. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడినైతిని అనుకొన దగిన వాడెవడు? వేరువేరు తూనికరాళ్ళు, వేరువేరు కుంచెములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన శ్రేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. నీవు మేల్కొనియుండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందిదవు. కొనువాడు జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము. పరుల కొరకు వానినే కుదవ పెట్టించుము. ఉన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మట్టితో నింపబడును. ఉద్దేశ్యములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. కావున వదరబోతుల జోలికి పోకుము. తన తండ్రైనను తల్లైనను దూషించువాన్ని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట త్వరితముగా దొరికిన స్వాస్థము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసిదని అనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు. దొంగత్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టెను. వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయు శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనము స్థిరపరచుకొనును. యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగముల్లో చొచ్చి చెడుతనమును తొలగించును. ఆమేన్.